రాజమండ్రి పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం చనిపోయిన కేసులో బిగ్ అప్డేట్ వచ్చింది. గత 5 రోజులుగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సాదిక్ ఖాన్ను ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఎనిమిది ప్రత్యేక పోలీసు బృందాలు గాలించి ఢిల్లీలో సాదిక్ను ఎట్టకేలకి పట్టుకున్నాయి. నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డి మృతికి సాదిక్ కారణమని భార్య సౌజన్య రాసిన లేఖ ఆధారంగా కాకినాడ సర్పవరం పిఎస్లో హత్య కేసు నమోదైన సంగతి తెలిసిందే. అలాగే నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు కారణమయ్యాడన్న ఆరోపణలతో రాజమండ్రి 2 టౌన్ పిఎస్లో కేసు నమోదైంది. ఘటన జరిగిన రోజే ఓ లాయర్తో మాట్లాడిన సాదిక్ అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం అతడి బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల కొనుగోళ్లపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మరోవైపు గోదావరి నదిలో నూకరాజు భార్య మీనా మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సాదిక్ను రాజమండ్రి లేదా కాకినాడకు తీసుకువచ్చిన తర్వాత ఈ కేసులో మరిన్ని నిజాలు బయటపడే అవకాశం ఉంది.